Subscribe to our channel and press the bell icon for the latest updates. రోహిత్ రికార్డుని దాటేసిన ధోని. టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోని పాత్ర ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్ది రోజుల వరకు ఫామ్ లేక ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ధోని ఆస్ట్రేలియా పర్యటనతో ఒక్కసారిగా గేర్ మార్చాడు. వరుస హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయి వన్డే సిరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. స్వదేశంలో 5 వన్డేల సిరీస్లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో ధోని మరోసారి సత్తా చాటాడు. క్లిష్ట పరిస్థితుల్లో అజయ్ హాఫ్ సెంచరీ చేసి ఆ జట్టుకు విజయాన్నందించాడు. కేదార్ జాదవ్తో 5వ వికెట్కు 141 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును ధోని అధిగమించాడు. వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్మెన్గా ధోని రికార్డు నెలకొల్పాడు. ఉప్పల్ మ్యాచ్లో కొట్టిన సిక్సర్తో ధోని సిక్సర్ల సంఖ్య 216కి చేరింది. దీంతో రోహిత్ శర్మ 215 రికార్డును అధిగమించాడు. రోహిత్ శర్మ 202 వన్డేల్లో 215 సిక్స్లు కొట్టగా ధోని 336 వన్డేల్లో 216 సిక్స్లు కొట్టారు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 195, సౌరవ్ గంగూలీ 190, యువరాజ్ సింగ్ 153, వీరేంద్ర సెహ్వాగ్ 131 తర్వాత స్థానాల్లో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.